నా పేరు చక్రి. నాకు మీలాగే జాబ్ లేదు. ఎన్నో కంపెనీల ఎగ్జామ్లు అయితే అటెండ్ అయ్యాం, కానీ ఏవి అవ్వలేదు. ఫైనల్గా మనకు మిగిలింది వన్ అండ్ ఓన్లీ టీసీఎస్ అండ్ క్యూటీ. నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏం మర్చిపోకూడదని చెప్పి నేనైతే ఈ బుక్లో రాసుకున్నా. సో మీకు ఈరోజు ఫుల్గా ఎండ్ టు ఎండ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా. ఫస్ట్ యాజ్ యూజువల్ మన ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్కి వెళ్ళాం. యాప్టిట్యూడ్ చూశాను, అక్కడ న్యూమరికల్ సెక్షన్ చూసి మొబ్ అయ్యాను. ఈ ఎక్స్పీరియన్స్ మీకు వేరే వీడియోలో పెట్టా. రీజనింగ్ అయితే మనకి ఈజీగానే ఉంది, దాంతోపాటు కోడింగ్. ఆ దేవుడి దయ వల్ల కోడింగ్ ఏదో పాస్ అయ్యాను. ఏదో సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ చేసినట్టయితే నా ఎగ్జామ్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ పడింది. ఎలాగో ఎన్ని కంపెనీలు పోయాయి కదా, ఇది కూడా పోతుందని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యి వెళ్ళాను, కానీ బాగానే రాసా. సో ఎగ్జామ్ రాసాక కొంతమందికి అయితే సర్వే మెయిల్స్ 1 or 2 వీక్స్ అయినాక వెంటనే వచ్చాయి, కానీ నాకు మెయిల్ రాలే. ఈ ఎగ్జామ్ కూడా పోయిందని చెప్పి వదిలేసా. కానీ ఓన్లీ ఒక 4 days ముందు, లైక్ April 18th ఇంటర్వ్యూ అని చెప్పి నాకు April 14th నైట్ మెయిల్ అయితే వచ్చింది. సో మనకి నైట్ టైం కాబట్టి లైట్ తీసుకున్నాను. ఇంకా 3 days ఎగ్జామ్కి ఉంది కదా, April 15, 16, 17. ఈ 3 daysలోని ఎగ్జామ్ ఎలాగైనా అదే ఇంటర్వ్యూని క్రియేట్ చేయాలని చెప్పి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. April 14th తెల్లారి డెడికేషన్తో లేచాను. లేకనే బీజిఎంఏ స్టార్ట్ చేశాను. సాయంత్రం వరకు ఆడాను. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నా మీద నాకే చికాకు వచ్చింది. సో అప్పుడు మనం పైథాన్ స్టార్ట్ చేశా. ఆ రోజు పైథాన్ బేసిక్స్ కవర్ చేశా. నెక్స్ట్ April 16th ఈరోజే మెయిన్. ఈరోజు మార్నింగ్ DBMS కవర్ చేసా. అది అయినాక OS కూడా నేర్చుకున్నా. OS తర్వాత SQL నేర్చుకున్నాను, కానీ మనకేం ఎక్కలేదు. సో నైట్ టైం మళ్ళీ ఇంకోసారి SQL చూసా. ఇవన్నీ నేను ఫుల్గా నేర్చుకున్నానని అయితే మీరు కంగారు పడకండి. 1 short వీడియో 1 hour 30 minutes ఓన్లీ అవే చూసా. ఇంకా పోతే April 17th 1 day ఉంది. April 17th యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకడికి ఇంటర్వ్యూ ఉంది. వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. నేను ఈలోపు నా మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ ఆ రోజే కవర్ చేసా. ఫస్ట్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దాని తర్వాత క్లౌడ్లో వచ్చేసరికి AWS, GCP, ఇవి కూడా క్రాష్ కోర్స్ వీడియోస్ అయితే చూసి నేర్చుకున్నా. ఇంకా మా ఫ్రెండ్ అది మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది. నేను ఆ రోజే ప్యారల్గా రెజ్యూమ్ కూడా ఆ రోజే చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ రెజ్యూమ్లో ఏం పెట్టాలో లేదా అని ఆలోచిస్తున్నాను. సో మార్నింగ్ మా ఫ్రెండ్ ఇంటర్వ్యూ అయితే అయింది. ఆవిడ వచ్చి, అరే రెజ్యూమ్లో అవన్నీ తీసారా, జన వాళ్ళు చాలా గట్టిగా అడుగుతున్నారు, చెక్ వేస్తున్నారని అయితే చెప్పాడు. కానీ నేనైతే తీయలేదు, ఎందుకంటే వాడు చెప్పినట్టు మా సీనియర్కి అయితే ఇలా చెప్పాను, ఇలాగ అన్నాడని. కానీ మా సీనియర్ అయితే నన్ను మోటివేట్ చేశాడు. మీ ఫ్రెండే చెప్పలేకపోయాడా, కానీ నువ్వైతే చెప్పేస్తావు అని మోటివేషన్ ఇచ్చాడు. సో అంతేకాకుండా ర్యాగ్, ఫైన్ ట్యూనింగ్ అవన్నీ ఆ రోజే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసినాక బేసిక్ కోడ్ టెంప్లెట్స్ కూడా ఇచ్చాడు నాకు. నేనైతే అవి ఆ రోజు బాగా ప్రిపేర్ అయ్యా. ఆ సీనియర్ ఇవి చెప్తుండగా ప్యారల్గా ఇంకో ఫ్రెండ్ రాబిన్ అని ఉంటుంది, తనైతే నాకు సెల్ఫ్ ఇంట్రో చేస్తుంది నా రెజ్యూమ్ తీసుకొని. నెక్స్ట్ సాంజీ అని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడైతే నాకు ఆ రోజే గిట్ అవి రీక్యాప్ చేశాడు. అది అయినాక నైట్ 12 to 1 అయితే నేనైతే స్లీప్ రాలేదు. మా సీనియర్ ఇచ్చిన కోడ్ బేసిక్గా ఎలా రాయాలి అవే అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4కే లేచిపోయాను, 4 to 5. అప్పుడు కూడా నేను ఆ ర్యాగ్, ఫైన్ ట్యూనింగ్ కోడే ప్రాక్టీస్ చేశా. అది ప్రాక్టీస్ అయినాక మిగతా 6 నుంచి 9 వరకు అయితే నా రెజ్యూమ్ జీపీటీకి ఇచ్చిన రెజ్యూమ్లో పెట్టిన స్కిల్స్ అవన్నీ ఒక్కొక్క లైబ్రరీ మొత్తం నేర్చుకున్నా. ఒక్కొక్క లైబ్రరీకి రిలేటెడ్ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ అయితే నేర్చుకున్నా. ఇన్ కేస్ ఒకవేళ వాడు అడిగితే మనం ఎక్కడ దొరకకుండా ఏదో ఒకటి రాయాలని చెప్పి మేనేజ్ చేయడానికి మట్టుగా నేర్చుకున్నా. అలాగే జీపీటీ నాకు బాగా హెల్ప్ చేసింది. టైం అయితే 9 అయింది. ఇంకా 9 to 10 అయితే ఇంకా చేయడానికి ఏముంది, అంత తొందరగా ఎందుకు లేచిపోయానని అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యాను. సో 9 to 10 బ్యూటీ స్లీప్ వేసా. మళ్ళీ 10కి లేచి 10 నుంచి 10:30, 11 వరకు రెడీ అయ్యాను. 11:30కి డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాను. నా లొకేషన్ అనిట్స్ కాలేజ్ నా ఇంటర్వ్యూ. వాళ్ళు 12కి రమ్మన్నారు. నేను 11:30కి రీచ్ అయ్యాను. ఒక రూమ్లో పెట్టారు, వెయిట్ చేస్తున్నా.
యాజ్ యూజువల్ కొన్ని బ్యాంకులు చెప్తే మనకి లంచ్ టైం అని చెప్పి వాళ్ళు కూడా లంచ్కి వెళ్ళారు. నేను వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఉండే రూమ్లో స్టూడెంట్స్ ఒక్కొక్కరు నాకు డిఎస్ఏ ఈ క్వశ్చన్ అడిగారు, ఇంకా ఎస్క్యూఎల్ ఈ క్వశ్చన్ అడిగారు అని చెప్తున్నారు. అప్పటి వరకు ప్రిపేర్ అయిన ఎస్క్యూఎల్ అంతా నా మైండ్ నుంచి ఎగిరిపోయింది. నాకైతే ఏది చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా పూర్తిగా దానికోసం అయితే పట్టించుకోవడమే మానేశాను. ఏదైతే అది అయిందని చెప్పి అప్పుడు కూడా నేను నేర్చుకున్న ఫైన్ ట్యూనింగ్ ఆ ర్యాక్ కోడ్లే ప్రాక్టీస్ చేసా. ఇంకా ఫైనల్గా నన్ను అయితే లోపలికి రమ్మన్నారు. సో నవ్ ఇట్స్ మై టర్న్. నేను అక్కడికి వెళ్ళాను రూమ్ దగ్గరికి. వాళ్ళు బయటన ఒక చైర్లో వెయిట్ చేయమన్నారు. అక్కడ మిగతా స్టూడెంట్స్తో పాటే కూర్చున్నా. ఇక్కడ నాకు ఒక ఎక్కడి నుంచో వచ్చాడో తెలియదు కానీ అబ్బాయి అయితే వచ్చాడు. నేను భయపడుతున్నానని చెప్పి నాకైతే మోటివేట్ చేశాడు. ఇంకా మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. నువ్వేం కంగారు పడకు, మామూలుగా చెప్పు, నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు, స్లోగా నీట్గా వాళ్ళకి డెలివర్ అవ్వాలి అని నాకైతే తను మోటివేషన్ ఇచ్చాడు. ఆఫ్ కోర్స్ ఆ టైంకి వాడు దొరకడం బాగా లక్కీ. ఇగోండి చూస్తున్నారా, ఇదే వాడే డీపీ. సో నన్ను అయితే లోపలికి పిలిచారు. రూమ్లోకి వెళ్ళగానే చాలా టేబుల్స్ చాలామందికి అవుతున్నాయి ఇంటర్వ్యూస్. నన్ను అయితే ఒక చైర్లో కూర్చోమన్నారు. నేను అదే కాన్ఫిడెన్స్తో వెళ్ళి కూర్చున్నా. ఇంతలోగా ఎవరో ఒక పర్సన్ అయితే వచ్చారు. నా రెజ్యూమ్ తీసుకున్నాడు. తీసుకొని మొత్తం పైనుంచి కింద దాకా స్కాన్ చేస్తున్నాడు. నా అచీవ్మెంట్స్లోని లైక్ కోడెక్స్ కోఫౌండింగ్ ఒక 60+ ఏఐ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేశాను అయితే మెన్షన్ చేస్తా. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్. యాక్చువల్గా నా 4th ఇయర్ ఎండింగ్లో మా సీనియర్స్తో కలిపి చేసింది. దానికోసం అడిగారు వాట్ ఈజ్ ఇట్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది అయినాక నా గ్రేడ్స్ అయితే చూసారు, మార్కులన్నీ. నా స్కూల్ మార్క్స్ చూసి మాత్రం నువ్వు కరోనా బ్యాచ్ బాబు అని అడిగారు. నేను స్మైల్తో అవును సార్ అని చెప్పాను. దాని తర్వాత సెల్ఫ్ ఇంట్రో ప్రిపేర్ అయ్యాను కదా, సో అది వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఆయన అడగపోయినా నేనే సెల్ఫ్ ఇంట్రో చెప్పా. దాని తర్వాత మా పేరెంట్స్ డీటెయిల్స్ అవి అడిగారు, అదే బ్యాక్గ్రౌండ్ అతనికి చెప్పాను. ఓకే అదంతా అయిన తర్వాత ఓకే ఇప్పుడు నువ్వు టీఆర్ దగ్గరికి వెళ్ళు బాబు అని అన్నారు. అప్పుడే నాకు షాక్ అయ్యా, ఏంటి ఎంఆర్ ఇతనా అని. సో అప్పుడు అర్థమైంది నాకు ఎంఆర్ రౌండ్ అయ్యింది, టీఆర్ దగ్గరికి వెళ్ళాలని. సో టీఆర్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు మన మెయిన్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. టీఆర్ నా రెజ్యూమ్ చూసారు. పూర్తిగా క్లౌడ్ ఏఐ రిలేటెడ్ స్కిల్స్ అవన్నీ ఉంటాయి. సో అతను నీట్గా ఒక వైట్ పేపర్ పెన్ ఇచ్చి నా ప్రాజెక్ట్లో ఉండే ఈ ర్యాక్ కోడ్, ఈ ఎల్ఎల్ఎం, ఈ ప్రాంప్టింగ్ అవి యూస్ చేసి ఒక కోడ్ రాయమన్నారు. సో ర్యాక్ కోడ్ రాశాను సార్ అని అడిగాను అతన్ని. ఓకే రాసేయమన్నాడు. సో వైట్ పేపర్ ఇచ్చాడు. ఫస్ట్ అయితే పైప్ లైన్ డిజైన్ చేసా. దాని తర్వాత కోడ్ స్టార్ట్ చేసా. ఒక 10 to 15 minutes వరకు రాసా. ఒక 2 pages వచ్చింది కోడ్. ఇంకా అందులోనే అతను చంకింగ్ అంటే ఏంటి, బ్యాచ్ సైజ్, వెక్టర్ డేటాబేసెస్, అందులో టైప్స్, ఎల్ఎల్ఎం, ప్రాంప్ట్స్, వాటి కోసం క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్ చేసా. ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నాకు తెలిసినవి చెప్పాను, తెలియనివి అయితే కుడెంట్ రీకలెక్ట్ అట్ దిస్ మూమెంట్ అని చెప్పి మేనేజ్ చేశా. ఇంకా నాకైతే ఒకటే అనిపించింది, రెజ్యూమ్లో ఒకవేళ స్కోర్స్ కానీ ఎక్కువ ఉంటే మనకి లోపలికి అంత డెప్త్గా వెళ్ళారని నా ఒపీనియన్. ఇంకా ర్యాక్ కోసం అడిగారు, అవన్నీ ఆన్సర్ చేసా. పేజ్ ఇండెక్స్, కొన్ని ఎక్స్ట్రా డీప్గా క్వశ్చన్స్ నాకు తెలియని పడితే ఐ కుడెంట్ రీకలెక్ట్ అట్ దిస్ మూమెంట్ అని చెప్పి మేనేజ్ చేసా. ఎందుకంటే మేనేజ్ చేయడం ఒకటి మనకు బాగా వచ్చింది. సో నెక్స్ట్ టీఆర్ అయిపోయింది. ఇప్పుడు అలా అయితే నన్ను బయట వెయిట్ చేయమన్నారు, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్కి పిలుస్తామని. సో నేనైతే బయట వెయిట్ చేస్తా. అప్పుడు హెచ్ఆర్ పిలిచారు. నా సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టుకొని లోపలికి వెళ్ళాను. అతను ఒక్కొక్కటి చెక్ చేశారు. చెక్ చేశాక నా రెజ్యూమ్లో ఉండే నా ఎక్స్పీరియన్స్ కోసం అయితే ముందు అడిగారు. అది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. అప్పుడు టీసీఎస్లో నువ్వు ఏ రోల్ ఇచ్చినా చేస్తావా బాబు అని అడిగారు. కోర్స్ చేస్తామనే చెప్తాం కదా, నేను అదే చెప్పా. దాని తర్వాత వై టీసీఎస్ అని అడిగితే కోర్స్ టీసీఎస్లో ఇప్పుడు డేటా సైన్స్, ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అవి నా ఇంట్రెస్ట్కి మ్యాచ్ అవుతున్నాయి అని అలా ఆన్సర్ ఇచ్చాను. అతను కూడా ఓకే అన్నారు. ఇంకా పోతే మన పర్సనాలిటీ చూసి నీ హెల్త్ ఇష్యూ కోసం అడిగారు. లేదు సార్, చిన్నప్పటి నుంచి నేను అంతే,
అని అతనికి రీజన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇంకా నువ్వు ఏ షిఫ్ట్‌లోనైనా లైక్ నైట్, మార్నింగ్ షిఫ్ట్ క్లయింట్ బేస్డ్ ఉంటేగా ఏ షిఫ్ట్‌లోనైనా వర్క్ చేస్తావా అని నన్ను అడిగారు. సో, నేను దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను ఆల్రెడీ నా స్టార్టప్‌లోనే వర్క్ చేసొచ్చాను. సో, ఇవన్నీ నాకు అలవాటు అన్నట్టుగానే చెప్పాను. అతను ఒక స్మైల్ ఇచ్చారు. అలా నా ఇంటర్వ్యూ అయింది. దాని తర్వాత ఇంటికెళ్ళి ఇంకా వెయిట్ చేస్తున్నాం ఆఫర్ లెటర్ కోసం. మాకు ఏప్రిల్ 17న ఇంటర్వ్యూ అయిన వాళ్ళకైతే వెంటనే వెరిఫికేషన్ మెయిల్స్ లైక్ ఆఫర్ లెటర్స్ అవన్నీ వచ్చాయి. ఆ ప్రైమ్ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా నింజా రోల్ ఇచ్చారంట. డిజిటల్ కూడా నింజానే. సో మ్యాక్స్ అందరికీ మోస్ట్ ఆఫ్ ద 70%, 80% కేసెస్ అందరికీ నింజా రోలే ఇచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే ఎవరికైతే ప్రైమ్ రోల్ ఇంటర్వ్యూ అవుతుందో కొంతమందిని ఏఏలో బాగా డీప్గా క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళ ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్ళిపోమన్నారు. అది వేరే విషయం అనుకోండి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆఫర్ లెటర్ వస్తుందా రాదా అని. అందరికీ నింజా కాబట్టి ఇంకా నాకు కూడా హోప్స్ లేవు, నాకు నింజా వస్తుందని అనుకున్నా. సో ఒక 2 డేట్స్ అయితే నాతో పాటు ఇంటర్వ్యూ అయిన స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటుంది. అందులో బాగా రచ్చరచ్చ చేశారు, ఏవేవో అన్నారు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసే పర్సన్ కోసం. అవన్నీ చెప్తే బాగోదు. సో అవన్నీ నేను లీక్ చేయను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 3కి అయితే నేను లేచిపోయాను. నాకు స్లీప్ రాలే. నార్మల్గా క్యాజువల్గా మెయిల్ అయితే రీఫ్రెష్ చేయగానే టీసీఎస్ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది, ఆఫర్ లెటర్. సరే ఎలాగో నింజా కదా అని చెప్పి నేను అది ఓపెన్ కూడా చేయలేదు. కోర్స్ ఎలా చేయాలో నాకు తెలియదు. మార్నింగ్ ఒక 6 to 7 or 7 to 8 అనుకుంటా మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్ చేత ఓపెన్ చేయించాడు. అప్పుడు అందులో చూశాను, అందులో లైక్ డిజిటల్ రోల్కి సెలెక్ట్ అయ్యావు అనగానే నేను షాక్ అయ్యాను. మా ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు. మొత్తానికి ఎట్ ద ఎండ్ నేను డిజిటల్ రోల్కి అయితే సెలెక్ట్ అయ్యాను. లైక్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు లైక్ చాలామంది అన్నారు ఎన్క్యూటీ నుంచి ఎంటర్ అవ్వడం కష్టం అన్నారు. సాధించా. డిజిటల్ ఇంటర్వ్యూ ఇచ్చినోడికి డిజిటల్ రోల్ రావడం కూడా కష్టం అన్నారు. అది సాధించాను. మా ఫ్రెండ్ ఏఐని రెజ్యూమ్ నుంచి తీసామన్నాడు. నేనేం తీయకుండా అన్నీ ఉంచి అది కూడా సాధించాను. అలాగా డిజిటల్ రోల్ని మనం అయితే సాధించాం. నా ఏఐని రెజ్యూమ్ నుంచి ఎందుకు తీయలేదంటే నేను సెకండ్ ఇయర్ నుంచి అవే నేర్చుకొని అవే చేస్తున్నాను. సో అది నేను పాస్ అవ్వకపోతే ఇంకా నాకు ఆ రోలే అక్కర్లేదని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యాను. ఈగోకి తీసుకొని ఆ నైట్ అదంతా ప్రిపరేషన్ అవన్నీ చేసా. సో దిస్ ఈస్ మై జర్నీ అండ్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు స్టార్టింగ్లోనైతే చెప్పాను కదా ఎగ్జామ్ యాప్టిట్యూడ్ కోడింగ్ ఎక్కడి నుంచి అయితే ఉన్నానో, మీకు వాటి రిలేటెడ్ పూర్తిగా లింక్స్ అవన్నీ కావాలంటే కమెంట్ చేయండి. మనకి నెక్స్ట్ వీడియోలోని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చేశాను అని మీకైతే ఆ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ మీకు నచ్చిన వీడియో చూసుకోండి. ఇదే చూడాలని అయితే నేను చెప్పను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు.